హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సేల్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది 510 గజాల్లో ల్యాండ్ మరియు బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది. ఇటు విజయవాడ సిటీకి కూడా చాలా దగ్గరికి వస్తుందండి. ఒక విలేజ్ నేటివిటీ తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. కేవలం 21,51,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి, ఒక ఆఫర్ ప్రైస్ కింద. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి. దీని పక్కనే ల్యాండ్ అనమాట. మొత్తంగా ఇది 512 గజాలు అనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బిల్డింగ్, ల్యాండ్ మరియు కలిపి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందనమాట అండి. 21,51,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. హౌస్ పరంగా ఓల్డ్ హౌస్ అండి, స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గానే ఉందన్నమాట. మనకి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయండి ఆక్షన్లో, కాబట్టి ఇలా ఉందన్నమాట. మనం తీసుకున్న తర్వాత సెర్చ్ చేసుకోవాల్సి వస్తుందండి ప్రాపర్టీని. ల్యాండ్ మరియు బిల్డింగ్తో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా 20 కిలోమీటర్ దూరం వస్తుందండి. బెన్ సర్కిల్ నుంచి 18 కిలోమీటర్ దూరంలో ఉండే కంకిపాడు దగ్గర నెప్పల్లి విలేజ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. దావులూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత నెప్పల్లి అనే విలేజ్ వస్తుందండి. ఈ విలేజ్లో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది. నేషనల్ హైవే కూడా చాలా దగ్గరికి వస్తుందండి. బందర్ రోడ్ నేషనల్ హైవేకి కేవలం కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. ఒక విలేజ్ నేటివిటీ తోటి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఆక్షన్లో మనకి సీజ్ చేయడం వల్ల ఇలా ఉందన్నమాట అండి. మెయింటెనెన్స్ చేయగా మనం తీసుకున్న తర్వాత చేయించుకుంటే బాగుంటుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. సో చూస్తున్నారు కదండి. సో మనకి ఇప్పుడు ఇది కేవలం 21,51,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి ఆక్షన్ ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఆక్షన్లో ఇక్కడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆక్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. అది 22 అవ్వచ్చు, 23 అవ్వచ్చు అండి. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది, కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.